చెర్రీ నిద్రలో ఐస్ క్రీమ్ అని మమ్మీ అని కలవరించడం చూసి అభయ్ షాక్ అయ్యాడు. చెర్రీకి తల్లి లేకపోయినా అభయ్ ఎప్పుడూ ఆ లోటు రానివ్వలేదు. చెర్రీ చిన్నప్పటినుంచి సైలెంట్గా ఉంటూ పెద్దవాళ్లు ఏం చెప్తే అది చేసేవాడు. తను ఇంట్రోవర్ట్ కావడంతో అందరూ చెర్రీని తెలివితక్కువ వాడిలాగా లెక్క కట్టేవాళ్లు. అక్కడే ఉన్న సన్నీకి కూడా ప్రెజెంట్ చెర్రీ బిహేవియర్ స్ట్రేంజ్గా అనిపించింది. చెర్రీకి ఇప్పుడు ఎలా ఉంది సన్నీ? అయినా ఇంతవరకు ఎప్పుడూ నన్ను వాడి తల్లి గురించి అడగలేదు. కానీ ఈ రోజేంటి ఎలా కలవరిస్తున్నాడు? నేను ఆల్రెడీ టెంపరేచర్ చెక్ చేశానన్నయ్య, నార్మల్గానే ఉంది. కానీ అరగంట నుంచి అదే కలవరిస్తున్నాడు. డాక్టర్కి కాల్ చేయనా? దీనికి రీజన్ ఎవరో వాళ్లతో ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. నువ్వు ఈ సంగతి వదిలే. ఆల్రెడీ లేట్ అయింది, పడుకో పో. సన్నీని అక్కడ్నుంచి వెళ్లమన్నట్టు అతని భుజం తట్టాడు అభయ్. దాంతో ఏం మాట్లాడకుండా రూమ్కి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నాడు సన్నీ. అభయ్ రూంలో అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ సమీరా గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నిజంగానే అమ్మాయి చెర్రీని అడ్డం పెట్టుకుని నా వరకు రావాలని చూస్తుందా? కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే అలాంటి పని చేసేదానిలా కనిపించట్లేదు. ఇదంతా జస్ట్ కోఇన్సిడెన్స్ ఏమో. ఏదేమైనా ఆమె ఇక్కడి నుండి వెళ్లే వరకు చెర్రీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సమీరా ఆలోచనలతో రాత్రంతా గడిపేశాడు అభయ్. సమీరా కూడా ఆ రోజు రాత్రి అభయ్ గురించి ఆలోచిస్తూనే ఉంది. తర్వాతి రోజు ఉదయం 9ంటికి స్వీటీ బాల్కనీలో కూర్చొని ట్యాబ్లో గేమ్ ఆడుకుంటూ ఉంది. సమీరా తన ఫోన్లో ఏదో చెక్ చేసుకుంటూ ఉండగా లిల్లీ నుంచి కాల్ వచ్చింది. మేడం, మీరు వెళ్ళిన పని అంతా అయిపోయిందా? ఎలాంటి సమస్యలు రాలేదు కదా? రిటర్న్ ఎప్పుడొస్తారు? నేను అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ టైం పట్టేలా ఉంది లిల్లీ. ఇక్కడికొచ్చి 2 రోజులైనా నా కొడుకు గురించి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు. ఎవరిని హెల్ప్ అడగాలో కూడా అర్థం కావట్లేదు. మేడం, మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చూడండి. కావాలంటే ఈ కేస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టమని మనం ఎవరితోనైనా రిక్వెస్ట్ చేయిద్దాం. ఆ పని కూడా అయ్యింది. ఇదివరకే నేను దీని గురించి ఇన్వెస్టిగేట్ చేయమని పోలీసుల్ని అడిగాను. కానీ నాకు కవలలు పుట్టినట్టు హాస్పిటల్ రికార్డ్స్ ఏమీ లేవట. ఎవిడెన్స్ లేనిదే మేం మాత్రం ఏం చేస్తామని చేతులెత్తేశారు. అయితే ఇప్పుడు ఎలా? ఏం చేయాలి? అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి మీకు హెల్ప్ చేయమని అడగనా? వద్దు, నేనే దీని గురించి ఏదో ఒకటి ఆలోచిస్తాను. వీలైనంత త్వరగా రావడానికి ట్రై చేస్తాను. లిల్లీతో మాట్లాడి కాల్ కట్ చేసిన వెంటనే సమీరాకి ఒక ఐడియా వచ్చింది. పోలీసులతో అవ్వని పని డిటెక్టివ్స్తో అవుతుందనుకొని నెట్లో సెర్చ్ చేసి డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్న ఒక డిటెక్టివ్ నెంబర్కు కాల్ చేసింది. అతని పేరు వినోద్. ఏజెంట్ వినోద్ స్పీకింగ్. హౌ కెన్ ఐ హెల్ప్ యూ? హలో మిస్టర్ వినోద్, ఒక కిడ్నాప్ కేసు గురించి మాట్లాడడానికి మీకు కాల్ చేశాను. 6 ఏళ్ల క్రితం నాకు కవలలు పుట్టారు. అప్పుడు నా కొడుకుని ఎవరో కిడ్నాప్ చేశారు. మేడం ప్లీజ్ వెయిట్. ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఫోన్లో చెప్పకూడదు. మీ అడ్రస్ మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని కలవడానికి ఇంకో హాఫ్ అన్ అవర్లో అక్కడికి వస్తాను. ఏజెంట్ చెప్పిన మాటలకు సరే అని కాల్ కట్ చేసింది సమీరా. తర్వాత వెంటనే తను ఉన్న హోటల్ అడ్రస్ని వినోద్కి మెసేజ్ పెట్టి స్వీటీ ఇంకా బాల్కనీలోనే గేమ్ ఆడుకుంటూ ఉండడం చూసి దగ్గరకు వెళ్ళింది. స్వీటీ, మమ్మీ చిన్న పని మీద బయటకు వెళ్తుంది. ఇంకో 3 అవర్స్లో తిరిగొచ్చేస్తుంది. నీకేదైనా కావాలి అంటే రూమ్ సర్వీస్కి కాల్ చేసి తప్పించుకో. బయటికి మాత్రం రాకూడదు, సరేనా? ఓకే మమ్మీ, నాకు కావలసిన చాక్లెట్స్ అన్నీ ఆర్డర్ ఇస్తాను. నువ్వు త్వరగా వచ్చేసే. స్వీటీ మాటలకు సరే అన్నట్టుగా తల ఊపింది సమీరా. వయస్సులో స్వీటీ చిన్నదే కాని తన తోటి పిల్లల కంటే చాలా స్మార్ట్గా ఉంటుంది. తనకి ఒంటరిగా ఉండడం అలవాటు కావడంతో పనులన్నీ తనే ఇండిపెండెంట్గా చేసుకుంటూ ఉంటుంది. మెయిన్ డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్తూ మరోసారి గట్టిగా అరిచింది సమీరా. స్వీటీ, ఏమైనా సరే రూమ్ నుంచి బయటకు మాత్రం రాకు. అసలే ఈ హోటల్లో ఒక పిచ్చోడు తిరుగుతున్నాడు. రాను మమ్మీ, నువ్వు వచ్చిన తర్వాత నన్ను గేమింగ్ స్పేస్కి తీసుకెళ్ళాలి. నిన్నే ప్రామిస్ చేశావు. సమీరా సరే తీసుకువెళ్తా అని చెప్పి మెయిన్ డోర్ లాక్ చేసి వెళ్తూ ఉంటే ఆమెకు లిఫ్ట్ డోర్ దగ్గర అభయ్ దర్శనమిచ్చాడు. అతన్ని చూడగానే ముందు రోజు లాబీలో జరిగిన గొడవ మొత్తం సమీరాకి గుర్తొచ్చింది. సమీరా వైపు అభయ్ తీక్షణంగా చూస్తూ ఉంటే పక్కనే ఉన్న లిఫ్ట్ మ్యాన్ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉన్నాడు. నేను స్వీటీతో చెప్పిందంతా ఇతనికి వినబడి ఉంటుందా? అయినా నేనెవర్ని పిచ్చోడన్నానో తనకెలా తెలుస్తుందిలే. ఇప్పుడు ఈ లిఫ్ట్ ఎక్కాలా వద్దా? సమీరా ఇలా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉండడంతో అభయ్ వర్మ ఆమె వైపు చిరాగ్గా చూస్తూ ఉన్నాడు. అప్పుడే లిఫ్ట్ మ్యాన్ సమీరాని త్వరగా లోపలికి రమ్మని చెప్పాడు. లేదు, నేను మళ్ళీ వస్తాను. నా హ్యాండ్ బ్యాగ్ రూమ్లోనే మర్చిపోయాను. మీరు వెళ్ళండి.
హ్యాండ్ బ్యాగ్ మీ చేతికే ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా లోపలికి రండి. ఈ రోజు నేను అటెండ్ అవ్వాల్సిన మీటింగ్స్ చాలా ఉన్నాయి. అభయ్ మాటలు వినగానే సమీర తనకే తెలియకుండా ఆ లిఫ్టులోకి ఎంటర్ అయింది. దాంతో లిఫ్ట్ మ్యాన్ వెంటనే లిఫ్ట్ స్టార్ట్ చేశాడు. సమీరాకి ఇదంతా ఎందుకో ఆక్వర్డ్గా ఉంది. అందుకే అభయ్ని అవాయిడ్ చేయడానికి లిఫ్ట్ డోర్నే చూస్తూ నుంచుంది. మరోవైపు సమీరాతో మాట్లాడకూడదు అని అభయ్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఒక అమ్మాయి తనని పిచ్చోడు అనడం అతను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు. అందుకే కోపంతో బర్స్ట్ అవుట్ అయిపోయాడు. నా గురించి ఏమీ తెలియకుండా అలా కామెంట్ చేయడం ఏం బాలేదు. ఎందుకు తెలీదు? నిన్న 4 బాడీ గార్డ్స్ ని తీసుకొచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడి వెళ్లారు. అయినా మిమ్మల్ని కాదు, ఈ హోటల్ ఓనర్ని అనాలి. ఇక్కడ గెస్ట్ల ప్రైవసీకి కొంచెం కూడా వాల్యూ లేదు. టోటల్ హైదరాబాద్లో ఈ హోటల్ సేఫ్ అండ్ సెక్యూర్డ్. ఎంత ట్రై చేసినా ఇలాంటి హోటల్ ఇంకోటి దొరకదు. నేను హోటల్ ఓనర్ని అంటే మీకెందుకు అంత కోపం? ఈ సేఫ్ అండ్ సెక్యూర్డ్ హోటల్లోనే నా చాక్లెట్ ఐస్ క్రీమ్ని దొంగతనం చేశారు. ఒక పిచ్చోడు నా ఐస్ క్రీమ్ని చెక్ చేయించి దాన్ని తీసుకెళ్ళిపోయాడు. తప్పు మీ వైపు పెట్టుకుని ఎందుకు పదే పదే నన్ను పిచ్చోడంటున్నారు? ఇంకోసారి మీ నోట్ నుండి ఆ మాట వస్తే బాగోదు చెప్తున్నాను. మళ్ళీ అంటాను, ఏం చేస్తారు? నిన్న ఫస్ట్ టైం మీ వల్ల నా కూతురికి చేసిన ప్రామిస్ ని నిలబెట్టుకోలేకపోయాను. చిన్న పిల్ల కోసం అని తెచ్చిన ఐస్ క్రీమ్ తీసేసుకున్నారు. వాట్? ఆ ఐస్ క్రీమ్ మీరు మీ అమ్మాయి కోసం తీసుకొచ్చారా? హా? ఎందుకు అంత షాక్ అవుతున్నారు? తన కోసం కాకుంటే మీకోసం తీసుకొచ్చాను అనుకున్నారా? సమీరాకి అభయ్ సమాధానం చెప్పేలోపే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వడంతో ఆమె బయటికి వెళ్ళిపోయింది. అప్పటి వరకు అభయ్ మనసులో సమీరా మీద ఉన్న కోపం గిల్ట్గా మారిపోయింది. నేను అనవసరంగా అమ్మాయిని అపార్థం చేసుకున్నాను. తన కూతురు కోసం తెచ్చిన చాక్లెట్ ఐస్ క్రీమ్ని చెర్రీ కోసం తెచ్చిందనుకున్నానా? ఇప్పటి వరకు నేను ఈ అమ్మాయి గురించి అనుకున్నంతా తప్పే. లేదు సార్, నిన్న నైట్ ఇక్కడ జరిగిన గొడవంతా నేను చూశాను. ఈ మేడం పైకి అలా ఉన్నారు, కానీ చాలా తెలివైన వాళ్ళు అనిపిస్తుంది. మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తున్నారనుకుంటా. లిఫ్ట్ మ్యాన్ నోటికొచ్చింది వాగుతున్నాడు అనుకొని అభయ్ అతన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరోవైపు అక్కడ లాబీలో కూర్చున్న సంజయ్ని దూరం నుంచి చూసింది సమీర. అతని కంట పడకుండా తప్పించుకోవాలి అనుకుంది. కానీ ఆమె కోసమే వెతుకుతూ ఉన్న అతని చూపు నుంచి తప్పించుకోలేకపోయింది. సమీరాని చూడగానే ఎగ్జైటెడ్గా పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వచ్చాడు సంజయ్. వాట్ ఏ సర్ప్రైజ్! నేనెవరినో కలవడానికి వస్తే డెస్టినీ మిమ్మల్ని కలిసేలా చేసింది. ఓ ఓకే, మీరు కలవాలనుకుంటున్న వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తూ ఉన్నారేమో. నేను వెళ్ళొస్తాను, బాయ్. ఫస్ట్ టైం అంటే ఏదో కోఇన్సిడెంట్గా కలిసామనుకోవచ్చు. రెండోసారి కూడా అలాగే మీట్ అయ్యామంటే దెర్ ఈస్ సంథింగ్ స్పెషల్ అబౌట్ అస్. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే రంగీలాలోని నెక్స్ట్ ఎపిసోడ్స్ వినాల్సిందే.